హలో గైస్, వెల్కమ్ టు ది జేడీ సినిమా రివ్యూస్. ఇప్పుడు మనం ది కాల్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక కొరియన్ మూవీ. జోనర్ వచ్చేసి హర్రర్ అండ్ థ్రిల్లర్. సినిమా రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు కావాలంటే అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. కట్ చేస్తే ఒక కూతురు మరియు తండ్రి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డేనే వాళ్ళ తండ్రి చనిపోతాడు. వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ తండ్రి ఫీలింగ్స్ని కాపాడుకోవడానికి వాళ్ళ తండ్రిది ఒక పాత బంగ్లా ఉంటుంది. సో షాక్ ఏంటంటే ఆ బంగ్లాలో 20 years నుంచి ఎవ్వరు ఉండరు. పాత పడిన బంగ్లా, లైక్ బూత్ బంగ్లా లాగా ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆ బంగ్లాకి వెళ్తుంది వాళ్ళ నాన్న జ్ఞాపకాల కోసం. సో ఆ బంగ్లాకి వెళ్ళి 2 days 3 days బాగానే ఉంటుంది. హఠాత్తుగా నైట్ 12 గంటలకి ఎప్పుడు పని చేయని టెలిఫోన్కి ఒక కాల్ వస్తుంది. సో ఆ కాల్ ఎప్పుడుదో కాదు, 20 ఏళ్ల ముందు నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంటుంది. అది ఎవరో కాదు, నార్మల్గా అది ఒక సైకో కిల్లర్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఫ్రెండ్షిప్ అవుతుంది. వీళ్ళ డాడీని కాపాడుకోవచ్చు ఆ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కాపాడుతుందా కాపాడదా? సో ఈ అమ్మాయి కాపాడిన తర్వాత ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తుంది. ఇగ్నోర్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది స్టోరీ. సో ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ థ్రిల్లర్ షాట్స్, ఆ ఫైట్స్, ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ ఉంటాయి కొన్ని, అవి చాలా బాగుంటాయి. సినిమా గురించి చెప్పాలంటే ఆ అమ్మాయి సైకోగా ఎందుకు మారుతుంది? ఆ అమ్మాయి వల్ల నాన్నని కాపాడుతుందా కాపాడదా? పాస్ట్ని మరి ప్రెజెంట్ని సినిమాలో ఎలా ఎండ్ చేస్తారు? సో థింక్ చేయండి, ఒక పాస్ట్ని ఫ్యూచర్ని కలిపి సినిమా తీసేప్పుడు దాని ఎండింగ్ ఎలా ఉంటుంది? అసలు ఆలోచించలేము అది ఎండ్ ఎలా చేస్తారనేది స్టోరీ. సో ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. ది కాల్ 2020లో రిలీజ్ అయింది. ఈ సినిమా మీకు హిందీలో మాత్రమే అవైలబుల్. సింపుల్గా చెప్పాలంటే పాస్ట్కి మరియు ఫ్యూచర్కి వార్ అనమాట. సో గైస్, ఇలాంటి మంచి మంచి సినిమాలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్.